రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు రెండో రోజైన 7,403 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,080 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,080 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించడం జరిగింది. సాయంత్రం 5 గంటల్లోగా ఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలోని చేరిన వారికి నామినేషన్లు వేసే అవకాశం కల్పించినట్లుగా తెలిపింది. తొలి రోజు 890 మంది 902 నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల సమర్పణకు నేడు గడువు ముగియనున్నందున భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని 7 కార్పొరేషన్లకు గాను 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నేడు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి అయితే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ కౌన్సిలర్స్ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు వేయనున్నారు. దీనికి సంబంధించి ముందస్తుగానే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్స్ సంబంధించిన వివరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ నోడల్ ఆఫీసర్స్ ని అప్డేట్ చేస్తూ పూర్తిగా ఎప్పటికప్పుడు అంటే నామినేషన్స్ ఎవరైతే వేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తో పాటు అక్కడ ఫామ్స్ నింపడానికి కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ చేపిస్తూ కూడా ఎక్కడికక్కడ అంటే ప్రతిదీ నామినేషన్ అప్డేట్ చేస్తున్న క్రమంలో కూడా సీసీ కెమెరాల ద్వారా అక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా అంటే గైడ్ చేస్తూ ఎవరైతే నామినేషన్ వేస్తారో వారికి పూర్తిగా అంటే హెల్ప్ డెస్క్ కూడా సపరేట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలు తీసుకునే ముందు కానీ తర్వాత ఏమేమి యాడ్ చేయాలి దానికి సంబంధించిన వివరాలు కూడా పొందుపరచుకోవడానికి పూర్తిగా అంటే శిక్షణ తరగతులు కూడా పెట్టిన క్రమంలో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసే క్రమంలో కూడా పూర్తిగా అన్ని సమర్పించడానికి కూడా వీలుగా అంటే నామినేషన్ పత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక నోడల్ ఆఫీసర్స్ తో పాటు ఒక సంబంధించిన ప్రత్యేక అధికారిని కూడా పెట్టడం జరిగింది పద్మ. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల సంబంధించినటువంటి వివరాలు కొన్ని ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ పెరిగే ప్రమాదం ఉన్నట్టు పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలని పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వేసుకోవడానికి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 7 కార్పొరేషన్లకు 116 సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు గాను అన్ని ఏర్పాటు చేస్తూ కమిషనర్ గైడ్స్ తో ఆ జిల్లాలోని అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి చివరి రోజు కావడంతో ఇప్పటికీ అంటే అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.